డే 2న మేము రీనెస్ట్ హోటల్ హరిద్వార్లో స్టే చేసాము. లాస్ట్ వీడియోలో మా ఊరు నుంచి ఢిల్లీకి ఎలా చేరుకున్నానో చూశారు కదండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, ఎండ్ కార్డ్స్లో ఉంటుంది. ఇప్పుడైతే మేము ఢిల్లీ నుంచి హరిద్వార్కి బయలుదేరామండి. మా ట్రావెల్ ఆపరేటరు డ్రైవర్ని పంపించారు. మార్నింగ్ 10 minutes to 6కి అలా స్టార్ట్ అయ్యాము. ఢిల్లీ నుంచి హరిద్వార్ 240 kilometers ఉంటుందండి. 4 hours పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువ అయితే కనుక ఇంకొక ½ an hour పట్టచ్చు. ఇక్కడ చూడండి 10 minutes to 6 o'clock అండి. ఎంత రష్ ఉందో చూడండి రైల్వే స్టేషన్ దగ్గర. ఫస్ట్ అనుకున్నాము చాలా ట్రాఫిక్ ఉండిద్దేమో అని, కాకపోతే రైల్వే స్టేషన్ దగ్గర మాత్రమే ఉందండి. మిగతా ముందుకెళ్ళేసరికి అంత ట్రాఫిక్ అయితే లేదు. ఫస్ట్లో మేము కూడా ఢిల్లీలో స్టే చేసి కొన్ని ప్రదేశాలు చూద్దాం అనుకున్నాము, కాకపోతే ఇక్కడే అన్నీ చూస్తూ ఉంటే మనం ఎంతో కొంత అలసిపోతామండి. చార్ధామ్ యాత్రలో మనకి ఫస్ట్ వచ్చేది యమునోత్రి. అక్కడ మనకి ఫుల్ ఎనర్జీగా ఉంటేనే మనం ట్రిక్ చేయగలము. చాలా కష్టం అండి అది. రాబోయే వీడియోస్లో నేను తప్పకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అందుకని ఇంకా ఢిల్లీలో ఏమీ ప్లాన్ చేసుకోలేదు. కానీ మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వస్తే కనుక నంద యశోదలకు పుట్టిన అమ్మవారు శ్రీకృష్ణుడు చెల్లి అయిన యోగమాయ దేవాలయం ఉంటుందండి. చాలా ఫేమస్ అండి. ఇంకోటిది కల్కాజీ మందిర్ అండి, కాళికమ్మవారి దేవాలయము. శ్రీకృష్ణుడు అలాగే పాండవులు ఆరాధించారు ఈ మాతని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ 2 దేవాలయాలను దర్శించండి ఢిల్లీకి వచ్చినప్పుడు. అమ్మవారి అనుగ్రహంతో నేను ఎప్పటికైనా ఆ 2 దేవాలయాలు దర్శించాలని అనుకుంటున్నాను. దారిలో అయితే స్వామినారాయణ్ అక్షర్ధామ్ టెంపుల్ కనిపించిందండి. చాలా పెద్దది. బయట నుంచి చిన్న క్లిప్ తీశాను అంతే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదండి, అందుకే బ్రేక్ఫాస్ట్ చేయడానికి శివడాబాకి వచ్చామండి. డ్రైవర్ చెప్పారు శివడాబాలో ఫుడ్ అయితే బాగుంటుంది, అలాగే చాలామంది హరిద్వార్ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి ఫుడ్ తింటారంట. అంత ఫేమస్ అంట శివడాబా ఇక్కడ. నిజంగానే చాలామంది ఉన్నారండి. మేమైతే ఆలూ పరాతా, చోలే భటోరే ఇచ్చామండి. ఫుడ్ క్వాలిటీ అయితే బాగుంది, కానీ టేస్ట్ వైజ్గా వచ్చేసరికి కొంచెం సాల్ట్, కారము కొంచెం తక్కువగా ఉంటుందండి. సౌత్ ఇండియన్తో పోల్చుకుంటే ఎక్కడైనా సరే ఉత్తరాఖండ్లో కానీ హరిద్వార్లో కానీ మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. అండ్ ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, పరాతాస్ ఉంటాయి. ఎక్కువగా మనకి దొరికేవి పరాతా, ఇంకా చోలే భటూరా, శాండ్విచ్ ఇవి దొరుకుతాయి. అలాగే సౌత్ ఇండియన్ కూడా ఉంటాయండి, దోశ, ఇడ్లీ, వడ ఉంటాయండి. కాకపోతే అవి ఆర్డర్ ఇచ్చుకోపోవడమే మంచిది. ఇక్కడ వాళ్ళు ఎక్కువగా తినే ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ ఇచ్చుకోవడం బెటర్, ఎందుకంటే వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి. అవి మీరు చార్ధామ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మినిమం 6 months నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా వైపు నుంచి సింపుల్గా 5 suggestions ఇస్తానండి. మీరు ఫిట్గా ఉండటానికి ట్రై చేయండి. అంటే 6 months నుంచి కొంచెం వాక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, వాక్ చేసే వాళ్ళకైతే ఓకే అండి, లేకపోతే వాకింగ్కి వెళ్తూ ఉండండి ఒక 6 months నుంచి. ఎందుకంటే ఫిట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ట్రిప్ చేసేటప్పుడు అంత ఇబ్బందిగా అనిపించదు. అండ్ రెండోది ఏంటంటే, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలండి. అంటే అక్కడ ఎప్పుడు వెదర్ చేంజ్ అయ్యేదో తెలియదు, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తామో తెలియదు. అందుకే మనం ఏది వచ్చినా అది ఫేస్ చేసే విధంగా మన మైండ్ని ముందుగానే సెట్ చేసుకోండి. మూడోది అమౌంట్ అండి. చార్ధామ్ యాత్ర అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నదండి. అందుకని ముందుగానే కొంచెం దాచుకుంటే కనుక మనకు అంత బర్డెన్గా అనిపించదు. ఇంకోటి, మీరు ఎంచుకునే ట్రావెల్స్ అనేది మంచిదా కాదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. దానివల్ల మనం నష్టపోమండి. నేను అమౌంట్ అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి ట్రావెల్స్కి అయ్యేది. నేను ఎలా చెప్తున్నానంటే, నాతో ట్రావెల్ చేసే వాళ్ళందరివి ఎంతెంత అయినాయో తెలుసుకున్నాను కదండి. అలాగే మేము పెట్టింది దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. మినిమము 45,000 నుంచి 60 మినిమం. మ్యాక్స్ అయితే 1 lakh, 1,40,000, 1,35,000 అలాగా మనం ఎంచుకునే రూము, వెహికల్ అండ్ స్పెషల్ పూజ బట్టి ఈ ప్యాకేజెస్ అని అమౌంట్స్ అనేవి డిఫరెన్సెస్ వస్తాయండి.
మీకు అర్థం అవ్వాలని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, అంతేగాని ఇంత అమౌంట్తోనే మీరు ప్యాకేజ్ తీసుకోండి అనేది మాత్రం నేను సజెస్ట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 45,000 తీసుకుంటే అతనికి వెహికల్ ఏమొస్తుందండి, బస్ ఇస్తారు, ఫుడ్ అనేది నార్మల్గా అప్పుడు కుక్ చేసింది పెడతారు, నెక్స్ట్ హోటల్స్ అనేది నార్మల్గా ఇస్తారు, స్పెషల్ పూజ అనేవి ఉండవు, కొంచెం కంఫర్ట్ అనేది తగ్గుతుంది. కానీ మన ఆంధ్ర ఫుడ్ అయితే పెడతారండి బస్లో అయితే. అదే మీరు కొంచెం అమౌంట్ పెంచే కొద్దీ కంఫర్ట్ పెరుగుతుంది. అంటే ఒక పర్సన్ ఒక 90 కానీ 1 lakh కానీ పెడితే కనుక అతనికి కంఫర్టబుల్ వెహికల్ ఇస్తారు, అంటే కారు, మంచి హోటల్ రూమ్స్ ఇవ్వటం, ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా స్పెషల్ దర్శనం. అంటే కంఫర్ట్ పెరిగే కొద్దీ మీరు ఎంచుకునే ఆప్షన్స్ బట్టి మీకు అమౌంట్ అనేది డిఫరెన్స్ వస్తుందండి. మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. మా హోటల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే అండి రీనెస్ట్ హోటల్ అండి. హరిద్వార్లో టాప్ 10 హోటల్స్లో ఈ హోటల్ ఒకటండి. ఇక్కడే మేము స్టే చేసాము. ఈ హోటల్ ఎలా ఉండబోతుంది, ఈ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.